బ్రహ్మకు సమానంగా అమ్మవారు ప్రత్యక్షమైన అమ్మవారు నామాన్ని ఆయనకు మంత్రం చెప్పారు. గాయత్రి మంత్రాన్ని, ఆ మంత్రాన్ని జపం చేసి కొన్ని సంవత్సరాలు జపం చేసి సృష్టికి మనం మళ్ళీ ఇంకో సృష్టి చేస్తుంది. అంటే అర్థంలో మనం ఎప్పుడు 2 రూపాయలు లేకపోతే అట్లా ఈ సృష్టికి ఇంకో సృష్టి చేస్తుంది. తర్వాత బ్రహ్మ వారించి దీనివల్ల రాబోయే కాలంలో వస్తాయి అని చెప్పి ఆ ఋషి యొక్క ప్రతిజ్ఞను విరోధించి మళ్ళీ ఆ ఋషి ఆ సృష్టిని పక్కన జరిపిందని దాంతో పాటుగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు ఉంటాయి కదా. అంటే రామాయణంలో 24 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకం ఒక్క మంత్రానికి ఒక బీజాక్షరానికి సమానం. అమ్మవారి యొక్క నామాన్ని అంటే మంత్రాన్ని జపం చేసుకుంటే రామాయణం వస్తుంది. దాంతోపాటుగా అమ్మవారు గాయత్రి అంటే ఒక రాక్షసుడు ఉంటాడు, ఆయన అజ్ఞానంతో కూడినటువంటి రాక్షసుడు. దాంతోపాటుగా వెలుగులు తక్కువలేడు. ఆ రాక్షసుని సంహారం చేస్తారు అమ్మవారు. అంటే వెలుగు సంహారం చేసేది ఎవరు? చీకటి సంహారం చేసేది ఎవరు? వెలిగే కదా. చీకటి బాగుంటుంది, లైట్ వేయాలంటే అంటే అజ్ఞానాన్ని ధ్వంసం చేసినటువంటి రూపం అమ్మవారు. సకల వేద విద్యకు, శాస్త్రాలకు, ఆగమాలకు అన్నిటి కూడా అమ్మవారు మూలం. అంటే సృష్టి అజ్ఞానమైనటువంటి అంధకారం అనుభవించుకున్నప్పుడు అమ్మవారు స్వయం ప్రకాశంగా జ్ఞానాన్ని అందించింది. ఎట్లా వేదాలు అంటే అక్షరాలు లేవు, అక్షర సృష్టికి అమ్మవారే మూలం గాయత్రి దేవత. అట్లా లోకానికి జ్ఞానం నేర్చుకుంటుంది గాయత్రి. తర్వాత అమ్మవారికి హంస, అమ్మవారికి వాహనం హంస. మీకు హంస గురించి తెలుసు. దాదాపు పాలు నీళ్ళు కలిపి పాలు వేరు నీళ్ళు వేరే తాగుతారు. పాలు అట్లా అమ్మవారు ఆ వాహనం ద్వారా సమాజానికి కానీ భక్తులకు కానీ ఏం చేస్తుంది, సమాజంలో మంచి వెళ్తూ ఉంటాయి. చిన్నలు వదిలిపెట్టి మన మామూలుగా రెండు ఉన్నాయి కదా, ఇట్లే అనుకుంటాం కదా. అట్లా చెడు వల్ల ఇబ్బంది పోగొట్టుకొని మంచిని స్వీకరించి సద్గతి పొందడం కోసం అమ్మవారు చక్కగా బాధపరుస్తుంది. అయితే మనకున్న ప్రతి మంత్రానికి అమ్మవారే అధిపతి. వేదంలో ఉన్న ప్రతి శ్లోకానికి, ప్రతి అర్థానికి అమ్మవారు అధిపతి గాయత్రి దేవత. అందుకే గాయత్రి అనేటువంటి తప్పనిసరి వేద విద్యాన్ని చేసే విద్యార్థి గాయత్రి తప్పనిసరి చేస్తుంది కాలకుండా ముందే. అట్లా అమ్మవారు జ్ఞానము, వెలుగు ప్రతీక అర్థమైంది అనుకుంటా.